చెప్పాడు. దాన్ని బట్టి ఎంతో నేను సంతోషిస్తున్నాను. నేను గమనించింది ఏంటంటే ఆంటీ వారి కుటుంబం గురించి, ఆంటీ ఎంత ప్రేమ గల కుటుంబం, ఎంత మంచి మాట ప్రతి ఒక్కరితో స్పష్టంగా మంచి నీట్గా మాట్లాడేది. ఆమె ప్రవర్తనలో కానీ ఆమె మాటల్లో కానీ ప్రేమ, అంతేగాని ఎప్పుడు చూసినా సంతోషంగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఎంతో మందికి పాటలు బోధించి ఎంతో మందిని తీర్చిదిద్దిన విద్యార్థులు తీర్చిదిద్దింది. ఆ విధంగానే నేను మాట్లాడినప్పుడు కూడా ఏ నోటు కూడా కోపంతో మాట్లాడేది కాదు. నాతోనైతే నన్ను గద్దించేది, కుటుంబాన్ని మంచి చూసుకోమని చెప్పేది, జోసఫ్ బాగుందా, ఎఫ్సి బాగుందా, సీత బాగుందా, ఈ విధంగా మాట్లాడేది. వారి పిల్లలు చూసినప్పుడు సోమ్య నిజంగా వాళ్ళు చెప్పాడు, నిజంగా ఏమని చెప్పాడంటే పిల్లల క్రమశిక్షణ కూడా అంతే, అది మామూలు విషయం కాదు. చిన్న వయసు నుంచి దేవుడు ఆమె జ్ఞానం ఇచ్చి సండే స్కూల్ నడిపించే జ్ఞానం ఇచ్చినందుకు దేవుడు మహిమ చెల్లిస్తున్నాను. ఆ దేవుడు ఆ తలాంతులు ఇవ్వడం అది మామూలు విషయం కాదు. ఒకరికి నా ఇద్దరు ఓపెన్ చెప్తున్నాను, జోసఫ్ని ఎక్స్పర్ట్ చూడడానికి నాకు ఇబ్బంది అయిపోతుంది. కానీ అంతమందిని సౌమ్య మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరికి లెసన్స్ చెప్పి బోధించి ఇక్కడ వరకు ఎక్కడ ఆ బోధ వాళ్ళకి బయటికి వెళ్ళినా కూడా వాళ్ళు క్రమశిక్షణగా నిలబడ్డారంటే దేవుడి కృపను బట్టి. ఎందుకంటే ఇప్పుడు ప్రసన్న కానీ మార్గో కానీ నవీర్ కానీ బయట ఉండడము చిన్నప్పటి నుంచి వేసిన ఫౌండేషన్ బట్టి. ఆ ఫౌండేషన్ ఎక్కడ జరిగింది? సోమ్య వేసిన సండే స్కూల్ బట్టి ఆ ఫౌండేషన్ జరిగింది. దాన్ని బట్టి దేవుడు మహిమ చెల్లిస్తున్నాడు. వాళ్ళు ఎదగాలంటే వాక్యం ప్రకారంగా ఆ వాక్యము సోమ్య నేర్పించింది. కాబట్టి ఈరోజు ప్రసన్న కానీ బాబు కానీ భార్గవ్ కానీ నవీన్ కానీ ఇక్కడ కీబోర్డ్ ఇవన్నీ వాయిస్తున్నారంటే సోమ్కి ఇచ్చిన దేవుడు ఆత్మోదయాన్ని నడిపించబడ్డారు. దేవుని బట్టి ఆ విషయంలో బట్టి దేవుడు మహిమ చెల్లిస్తుంది. సుధీర్ చాలా మంచోడు, ఎప్పుడు మాట్లాడడం కానీ విధానం చాలా మంచిగా అనిపిస్తుంది, నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఏనాడు కోపం లేదు, ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు. దేవుడు ఇంకా నీకు నవ్వించడం కాక దేవుడు ఆత్మచేత నడిపించడం కాదు. ఇంత చిన్న వయసులో దేవుడు ఉద్యోగం ఇచ్చడం అది మామూలు విషయం కాదు. 5 రోజులు జాబ్ చేస్తున్నాం, ఇంకేదో దేవుడు ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కుటుంబం మేము ఎప్పుడు మేము ప్రేమిస్తూనే ఉంటాం. మా కొద్ది సమయంలో మీరు ఎంత పరిచయం, మా సంఘానికి ఆశ్రమ కుటుంబానికి ఎంత సహాయం ఉంటే నేను విన్నాను. అక్కడ నేను చూడలేదు, ఎందుకంటే ఇంట్లో ఫోటోలు చూసాను, ఇంట్లో వెళ్ళినప్పుడు ఫోటోలు ఇవన్నీ చూసాను, సండే స్కూల్ పిల్లలు ఇవన్నీ అప్పుడప్పుడు సోమ్య పెడుతుంది. ఆ ఫోటో చూసి చాలా సంతోషపడ్డాను. అంత చిన్న వయసులో మీరు నడిపించే జ్ఞానం మీ కుటుంబానికి ఇచ్చారంటే దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ఏ చెట్టుకి పండు రావాలో ఆ చెట్టుకి పండు అంటే మేడం టీచర్ కాబట్టి సౌమ్య టీచర్ అయిపోయింది, సండే స్కూల్ టీచర్. ఆ విధంగా పిల్లల్ని లోకంలో ఏ విధంగా నడిపించాలో టీచర్ నేర్పిస్తే సంఘంలో పిల్లల్ని ఏ విధంగా నడిపించాలో దేవుడు జ్ఞానం ఇచ్చాడు సౌమ్యకి. హల్లెలూయా. సౌమ్యకి మ్యారేజ్ అయిపోయింది, ఇంకా సంతోషంగా ఉండాలి. దేవుడు ఉన్నతమైన స్థానం మిమ్మల్ని రాజేష్ గారికి ఉన్నతమైన స్థానం తీసుకెళ్ళాలి. అమ్మని మంచిగా చూసుకోండి, ఎందుకంటే మీ అమ్మ కాదు మా అమ్మ, మా అందరికి అమ్మ. ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారంటే చిన్న పక్షంలో నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. ఆ బాధని చెప్పుకోలేను, నేను వర్ణించాను. ఎందుకంటే మీ ప్రేమ మామూలు విషయం కాదు. నేను చూశాను మీ తాతలు, మీరు మంచి మనసు, సంఘానికి హెల్ప్ చేయాలన్నా దైవ కుటుంబానికి హెల్ప్ చేయాలి. సంఘానికి మీరు ఎంత ఇచ్చారో ఆ దేవునికి దైవ కుటుంబానికి తెలుసు. కొన్ని విషయాలు తెలుసు, కానీ చెప్పకూడదు. దేవునికి చెప్తున్నాను, మీరు ఇంకో మీరు గొప్పగా ఆశ్రయించడానికి ఎక్కడ వెళ్ళినా ఏ ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలని దేవుడు మీ కలకాలని ఉండాలని కోరుకుంటున్నాను. ఒకవేళ వీలైన కష్టం ఇంకా హ్యాపీ. హల్లెలూయా. మళ్ళీ వీడికి కష్టం చాలా హ్యాపీ. కానీ ఎక్కడికి వెళ్ళాలి, మంచి ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలని దేవుడు మీకు బహుగా మీరు దీవించాలని, మీరు ఇంకా ఫలించాలని కోరుకుంటాను. మీ అమ్మగారిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మేము ఎంత ప్రార్థన చేసినా ఎంత ఉన్నా కూడా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, మీరిద్దరు అమ్మని చూస్తుంది. కాబట్టి ఈ వయసులో అమ్మగారిని మీరు చూసుకోవాలని చిన్ని మనల్ని మీరు ఎంత మంది చూసుకుంటే అంత సంతోషపడుతుంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించగలరు.